హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెన్నా ఎలా మిక్స్ చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. బర్గండీ హెయిర్ కలర్ రావాలంటే ఎలా మిక్స్ చేయాలో నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక పావు కేజీ బీట్రూట్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని నేను ఫైన్గా పేస్ట్ చేసి దాంట్లో నుండి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ అనూస్ హెన్నాని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని నేను ఒక వెజిల్లో తీసుకున్నాను. ఒక ఐరన్ వెజిల్లో తీసుకోండి. దానివల్ల ఏంటి అంటే కలర్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. తర్వాత నేను ఈ హెన్నాలో బీట్రూట్ జ్యూస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకున్నాను. ఇలా మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా కలుస్తుంది, లంప్స్ లేకుండా. వాటర్ ఏం యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మనం జ్యూస్ చేసేటప్పుడు అప్పుడే మనకి న్యాచురల్గా ఉంటుంది. వాటర్ యాడ్ చేస్తే కలర్ ఎక్కువ రాదు. ఇలానే మనం టోటల్ బీట్రూట్ జ్యూస్తోనే మనం ఈ పేస్ట్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి హెన్నాని. ఇలా మనం లంప్స్ లేకుండా బాగా కలుపుకుందాము. ఓవర్ నైట్ ఇలా ఉంచేయాలి. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇలా అవుతుంది మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాంట్లో ఒక ఎగ్ వైట్ని యాడ్ చేశాను. ఒక హాఫ్ లెమన్ని దాంట్లో స్క్వీజ్ చేస్తున్నాను. ఇలా స్క్వీజ్ చేసేసుకొని దీంట్లో మీరు కావాలంటే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఎగ్ని ఫుల్గా యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ వైటే తీసుకున్నాను. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎలా అప్లై చేస్తానో చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసుకుంటున్నాను హెన్నా అంటకుండా. ఇలా మొత్తం వ్యాజ్లిన్ని అప్లై చేశాక మొత్తం మన హెయిర్ని ట్రయాంగిల్ ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇలా బాగా కోమ్ చేసేసుకొని ఇలా మిడిల్ పార్ట్ తీసుకోవాలి. మిడిల్లోకి ఇలా తీసేసుకొని ఆ మిడిల్ పార్ట్ తీసేసుకొని ఒకసారి బాగా కోమ్ చేసుకోవాలి. తర్వాత మనం స్కాల్ప్కి మరియు హెయిర్కి హెన్నాని ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు ఫ్రెండ్స్. నేను జస్ట్ ట్రై చేస్తున్నాను. ఇలా దాన్ని మనం నోట్ లాగా పెట్టేసుకొని మరి ఇంకా సైడ్స్ నుండి అన్ని హెయిర్ని మనం ఇలా కోమ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్కాల్ప్కి హెయిర్కి మొత్తం పట్టేలాగా హెన్నాని అప్లై చేసుకోండి. ఇలా కోమ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ చిక్కులుగా ఉండవు ఫ్రెండ్స్. హెయిర్ నీట్గా ఉంటుంది. ఇలా మనం దాని చుట్టూ హెయిర్ని ఇలా చుట్టుకుంటూ హెన్నాని అప్లై చేసుకోవాలి. అలా ఫుల్గా నేను టోటల్గా అప్లై చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఫుల్ హెన్నాని మొత్తం మీ హెయిర్కి మొత్తం కవర్ చేసేయండి. తర్వాత దీన్ని ఒక షవర్ క్యాప్తో ఇలా కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనకి హెయిర్ కలర్ తొందరగా వస్తుంది. ఈ హెన్నా మాత్రం డ్రై అవ్వకూడదు. దానివల్ల మన హెయిర్ కూడా డ్రై అవుతుంది కదా. అందుకే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే షవర్ క్యాప్స్ కానీ ఇలా వేసేసుకుంటే హీట్ జనరేట్ అయ్యి మనకి హెయిర్ కలర్ మంచిగా వస్తుంది. ఇదిలా నేను ఒక 6 hours వరకు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా 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 బాగున్నాను.
మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు చెప్పండి. నేను ఇప్పుడే నా లంచ్ కంప్లీట్ చేసుకొని కూర్చున్నాను. మీ లంచ్ అయిందా? మీరు మీ లంచ్లోకి ఏం తిన్నారో నాకు చెప్పండి. నేను నిన్న హెన్నా పెట్టాను కదా, బీట్రూట్ జ్యూస్తో కలిపి. ఆ హెన్నాని నిన్న 6కి అట్లా నేను ఈవినింగ్ వాష్ చేశాను. నిన్న 11కి పెట్టుకున్నాను. ఒక 5-6 అవర్స్ అలా నేను పెట్టేశాను. తర్వాత నేను హెయిర్ అంతా డ్రై అయిపోయాక ఆయిల్ అప్లై చేశాను. ఎవరైనా హెన్నా పెట్టుకుంటే ఖచ్చితంగా హెయిర్ డ్రై అయ్యాక ఈవినింగ్ షాంపూ వాష్ చేయకండి, జస్ట్ హెన్నాని వాష్ చేయండి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు నేను హెయిర్ వాష్ చేశాను. దానివల్ల ఏంటి అంటే మనకి కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ బీట్రూట్ జ్యూస్తో ఎలా ఉంటుందో అనుకున్నానండి, చాలా బాగుంది. హెయిర్ మాత్రం చాలా సిల్కీగా అయ్యాయి, కలర్ కూడా వచ్చింది, బాగుంది. ఈ హెన్నా ఇలా పెట్టడం చాలా బాగుందండి. మీకు కనుక హెన్నా పెట్టాలనుకుంటే మాత్రం ఇలా పెట్టుకోండి, చాలా మంచిగా స్మూత్గా అయ్యాయి హెయిర్. మీకు కావాలంటే దాంట్లో పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగుతో కూడా డాండ్రఫ్ పోతుంది కదా పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల. కావాలంటే మీరు దాంట్లో 2 స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి. నిన్న నైట్ మా హస్బెండ్ ఏం చేశారు అంటే పల్లి పట్టి ఉంటుంది కదా, పల్లి చెక్కాలు, పల్లి నువ్వులు 2 కలిపి చేశారు, ప్రయోగం చేశారు. చూద్దాము. ఆ వీడియో నేను రికార్డ్ చేశాను, అది మీతో షేర్ చేసుకుంటాను. దీని తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే, ఎవరైనా చూస్తున్నారా, చూసే ఉంటారు, చూస్తే కనుక కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని నొక్కండి. దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది, బటన్ని నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా మనం ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు ఫస్ట్ మనం వేయించుకోవాలి. Gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start.
Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand. ఇలా కాసేపు అది మరుగుతుంది కదా పాకంకి అది అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి. అది అలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో పల్లీలు వేయించిన నువ్వులు ఉన్నాయి కదా, వీటిని మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇది ఇలా ఒక 5 minutes వరకు కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లేట్కి కాస్త నెయ్యి రాసాను. నెయ్యి మొత్తం రాసేసి దీన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇది కొంచెం కూల్ అయ్యాక పీసెస్ లాగా కట్ చేసి రేపు మార్నింగ్ వరకు మనం అలా వదిలేస్తే అవి బయటకు వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇదే అండి మా హస్బెండ్ చేసిన పల్లి చెక్కలు. బాగా వచ్చాయి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం బాగుండే. అంతే అండి, ఇక్కడితో నేను నా బ్లాగ్ నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.